మా అమ్మ 10 రూపాయలు ఇచ్చింది టీ తెమ్మని. టీ.com దగ్గరికి అయితే వెళ్ళాలి. గ్రౌండ్లోకి చాలా మంది వచ్చారు. వావ్, మిస్ అయిపోయింది. ఇగో నా బ్యాటింగ్. హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చూడండి, ఇది మా గార్డెన్. మా పునర్వి నిన్న నేను ఫోటో తీసుకున్నాం. అండ్ ఇదంతా తులసి మొక్కలు అనమాట, ఇది కంప్లీట్ గా. అండ్ ఇక్కడ తులసి మాత పూజ చేస్తారు. మార్నింగ్ లేచి అమ్మ ఫ్లవర్ పెట్టింది. వావ్, సూపర్. అండ్ ఈ మొక్కలు ఉన్నాయి, పాములు అవి రాకుండా ఉండడానికి. సో ఈ మొక్కలు అయితే యూజ్ చేసుకుంటారు, ప్రతి ఇంట్లో ఉంటది. వెరీ యూజ్ఫుల్ అన్నమాట. అండ్ లేటెస్ట్ గా పూసిన పువ్వు ఇది. నిన్న పునర్వి దీంతో ఆడుకుంది అనమాట, చాలా బాగుంది. అండ్ దీని పక్కన సైకిల్, మా పునర్వి సైకిల్ అది, సూపర్. అండ్ ఇది జామ చెట్టు, ఇది బాదం చెట్టు. ఇక్కడ రోడ్ వైడ్ లో ప్రతి దగ్గర చెట్లు ఉంటాయి. అండ్ ఇక్కడ ఆపోజిట్ లో రాళ్ళు, అక్కడ ఇల్లు కడదామనేసి వాళ్ళు ఇచ్చేసారు కానీ కట్టలేదు. ఇక్కడ రాళ్ళు వేస్తున్నాయి. ఇక్కడ చూడండి ఈ మొక్క. ఇక్కడ ఇది ఏ చెట్టు? ఇది మునక్కాయ చెట్టు కదా. ఈ మునక్కాయ చెట్టు ఇది. అండ్ ఇది ఫ్లవర్, ఎర్లీ మార్నింగ్ ఫ్లవర్లు పూస్తాయి. ఫైనల్ గా ఇది మా గార్డెన్. వ్యూ చూపిస్తాను చూడండి. మాది చాలా చిన్న గార్డెన్ కదా. సో ఎర్లీ మార్నింగ్ నేను ఇక్కడ వాటర్ పట్టేసి ఇక్కడ ఇవన్నీ వేస్తుంటాను. కొలై వస్తుంది ఎర్లీ మార్నింగ్. నాకు ఈ రోజు అయితే ఒక ఇంపార్టెంట్ టాస్క్ ఉంది. అదేంటి అని అంటే, నాకు సిస్టమ్ ఒకటి ఉంది, CPU అండ్ మానిటర్. అదైతే ప్యాకింగ్ చేసి అట్టక మీద పెట్టేయాలి. అది కింద ఉండిపోవడం వల్ల ధూళి అదంతా అయిపోతుంది. అక్కడికి వెళ్ళి ప్యాకింగ్ చేద్దాం పదండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చపాతీ విత్ చీనీ. ఇదే ఈ సిస్టమే నేను ప్యాక్ చేయాల్సింది. ఇది మానిటర్ అండ్ ఇది లైట్, ఇది CPU. చూడండి ధూళి ఎంత ఉందో, కంప్లీట్ ధూళిగా ఉంది. సో ఇదంతా ప్యాక్ చేసి అట్టక మీద పెట్టారు. చూడండి మా అమ్మ వంట చేసింది ఇదంతా. ఇది క్యారెట్, వాటర్, ఇది మిర్చి, ఇది అల్లం. చూడండి రోడ్డు మీద ఎలా వేసి ఉన్నారు అనమాట. ఇక్కడ చూడండి మా వంట అయిపోతుంది. బీట్రూట్, ఇదేంటి బీట్రూట్ అండ్ క్యారెట్ ఈరోజు మాది కర్రీ. సండే స్పెషల్ అయితే లేదు. ఇక్కడ కవర్ దొరికింది. మోనిటర్ కి అయితే సరిపోతుంది. అది మోనిటర్ ఫిట్ అయిపోతుంది. తర్వాత CPU కి అయితే మనం వెతకాలి ఎక్కడ కవర్ ఉందా అనేది. చూద్దాం ఇంకా కవర్ ఏమైనా బాక్స్ దొరుకుతుందా. మా అమ్మ షాప్ దగ్గర ఉంది, ఈరోజు సండే కదా, అక్కడికి వెళ్ళలేదు. గాయస్ ఆ బాక్స్ అయితే సరిపోతుంది. ఈ బాక్స్ మనం ఖాళీ చేయాలి. ఖాళీ చేసి ఈ బాక్స్ అయితే తీసుకెళ్ళిపోదాం కదండి. గాయస్ ఇప్పుడైతే మనం ప్యాక్ చేసేద్దాం. కవర్ అండ్ బాక్స్ సెట్ అయిపోయింది. ఇగో ఇది ఇక్కడ ప్యాక్ చేసుకొని ఆ పైన అయితే పెట్టేద్దాం. పెట్టే ముందు మానిటర్ అండ్ CPU అయితే తీసుకొచ్చేస్తాను ఇక్కడికి. ఇక్కడే ప్యాక్ చేస్తాను, మొత్తం కంప్లీట్ గా ఇక్కడే ప్యాక్ చేసేది. చూడండి ఎంత డస్ట్ ఉందో చూడండి. ఇక్కడ కంప్లీట్ డస్ట్. ఇలా బయట పెట్టేస్తే మొత్తం కంప్లీట్ పాడైపోతుంది సిస్టమ్ అంతే. ఇందుకోసం ప్యాక్ చేసేస్తున్నా.
చూడండి అటక్ మీదకైతే పెట్టేశాను. ఇది మానిటర్ కవర్ చేశాను. ఇదేమో యాపిల్ బాక్స్ లో పెట్టేశాను. మరి చెక్కు చెదరదు, తూలు కూడా పట్టదు. గాయస్ ప్రజెంట్ అయితే మేము తిరగడానికి వచ్చాము. నా బ్యాక్ సైడ్ ఉండేది కేటీఎం బైక్. మీకు ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చూపించి ఉంటాను, కేటీఎం బైక్ గురించి చెప్పి ఉంటాను. కాకపోతే రాబోయే వీడియోలోని వ్లాగ్స్లోని నేను కేటీఎం బైక్ గురించి డీటెయిల్గా ఎట్లా ఆఫ్ రోడ్ ఆన్ రోడ్ ఎట్లా యూజ్ అవుతుంది, దాని స్పీడ్ ఎంత, దాని కాస్ట్ ఎంత, ఫీచర్స్ ఏమి ఉంటాయని చెప్తాను. ప్రజెంట్ అయితే ఇంకా అఫీషియల్ పర్మిషన్ రాలేదు ఓనర్ నుంచి. అతను ఒప్పుకుంటే రాబోయే వీడియోలో మీకు చూపిస్తాను. ప్రజెంట్ దీన్ని అవుట్లుక్ చూద్దాం. ఇప్పుడు టైం అయితే 1 o'clock అవుతుంది. ఇంటికి వెళ్ళిపోదాం పదండి. ప్రజెంట్ టైం అయితే 4:30 అవుతుంది. ఇప్పుడు క్రికెట్ ఆడడానికి వెళ్ళాలి. కొంచెం ఎక్సర్సైజ్ టైప్ వస్తుంది. దానికి అక్కడికి వెళ్ళే ముందు టీ తాగుతాను. కొంచెం బాడీ హెవీగా ఉంది, నిద్రపోయి ఇప్పుడే లేచాను. టీ తాగేసి డైరెక్ట్గా అక్కడికి వెళ్ళిపోదాం. మా అమ్మ 10 రూపాయలు ఇచ్చింది టీ తెమ్మని. టీ.com దగ్గరికి అయితే వెళ్ళాలి. టీ తాగడం అయిపోయింది. అచ్చా టీ బాగానే ఉంది టీ. ఇప్పుడైతే క్రికెట్ ఆడడానికి వెళ్తున్నాను కదండి. దగ్గరికి వచ్చేసాను. నాకైతే ఈరోజు ఒక ర్యాంప్ మినిమంలో మినిమం హిట్టింగ్ చేస్తాను. అదే మైండ్లో ఫిక్స్ అయ్యాను. చూద్దాం హిట్టింగ్ అవుతుందో, ఎక్సర్సైజ్ అవుతుందో, లేకపోతే బోల్తా కొట్టేస్తుందని. పదండి వెళ్దాం. ఇదే కలర్లో ఆడుతాం. ఇంకా ఎవరు రాలేదు, చాలా తక్కువ మంది వచ్చారు. మేబీ 2-3-5 మెంబర్స్ అనుకుంటా. 10 to 15 మెంబర్స్ వరకు అయితే ఇక్కడ వెయిట్ చేయాలి. వాళ్ళు వచ్చిన దాకా నేను అలా మూల కూర్చుంటాను. వాళ్ళు వస్తే క్రికెట్ ఆడతాను. గ్రౌండ్లోకి చాలామంది వచ్చారు. వావ్, మిస్ అయిపోయింది. ఇగో నా బ్యాటింగ్ నేను ఆడుతున్నాను. రవికి ఇస్తాను వీడియో తీయమని. మరి అక్కడ బ్యాటింగ్ ఆడుతున్నప్పుడు తీయడం కాబట్టి నాట్ అవుట్ రవీంద్ర. మరి బ్యాటింగ్ అయిపోయింది. 6 ఓవర్లకి 15 కొట్టాలి. వేరే కుర్రోడేమో బౌలింగ్ వేస్తున్నాడు. ఆ లైన్లో బ్యాటింగ్ అవుతుంది. నేను మిడ్ ఆన్లో ఉన్నాను. నాకు బౌలింగ్ ఇస్తారో లేదో తెలియదు. ఈ మ్యాచ్ ఎవరిది విన్ను మాదే. ఎన్ని ఓవర్లు కొట్టారు? 2 ఓవర్లోని 16 కొట్టారా? మళ్ళీ మ్యాచ్ వేస్తున్నారా? 3 ఓవర్లు వేస్తున్నాయి. టైం అయిపోయింది కదా, 3 ఓవర్లు మ్యాచ్ వేస్తున్నాయి. మబ్బులు కూడా వచ్చాయి కదా. రవి ఇక్కడ ఉన్నాడు. ఇంకా మ్యాచ్ అవుతుంది. ఇక్కడ మ్యాచ్ మొత్తం అవుతుంది. 3 ఓవర్ల మ్యాచ్ అంట. చూడండి అవుట్ ఫీల్డ్. సో తగిలితే 6-4. ఇక్కడ ఫీల్డరు, ఇక్కడ ఫీల్డరు, ఇక్కడ ఫీల్డరు, అండ్ ఆ కళ్ళలో పడితే అవుట్. ఇది ఫైనల్గా. రీసెంట్ ఇంకా ఆడుతున్నాం గాయస్. ప్రెజెంట్ అయితే మ్యాచ్ అయిపోయింది. ఇక మ్యాచ్ డ్రా అయిపోయింది, అంతే కదా. డ్రా అయిపోయింది మ్యాచ్. ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోతున్నాను. గెలిచాము. సెకండ్ మ్యాచ్ డ్రా అయిపోయింది. ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోతున్నాను. ఇంటికి వెళ్ళిపోయి ఫేస్ వాష్ చేసుకోవాలి. టీ తాగడానికి వెళ్తామా? కొత్తపేట నిజంగా చూద్దాం. ఇలాగ ఇంటికి వచ్చాను. ఆరతి ఏం చేస్తున్నావు? ఓహో అమ్మమ్మ. బాయ్. ఈరోజు నేనైతే క్రికెట్కి వెళ్ళాను కదా. సిక్స్ల మీద సిక్స్లు కొట్టేద్దాం అనుకున్నాను.
కానీ కుదరలేదు. ఎందుకంటే నాకు బ్యాటింగ్ 3-4 బాల్స్ ఇచ్చారు, ఎక్కువ ఇవ్వలేదు, అవుట్ అయిపోయాను నేను. అది కూడా దాని తర్వాత ఇప్పుడు కొత్తపేట వెళ్దాము, టీ తాగుదాము అనేసి అనుకున్నాం, కానీ ఇంట్రెస్ట్ లేదు. ఎందుకంటే జియో హాట్స్టార్లోని మ్యాచ్ జరుగుతుంది 7 o'clockకి. మళ్ళీ వచ్చి అక్కడికి వచ్చి మళ్ళీ అంటే చాలా లేట్ అయిపోతుంది, వెళ్ళట్లేదు. సో మళ్ళీ ఈ రోజు ఇలా జరిగింది, ఇలా ఇంట్రెస్టింగ్గా జరిగింది. మళ్ళీ రేపు ఎలా జరుగుతుందో తెలియదు నేను బతికుంటే. అండ్ రేపటి వీడియో ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉండాలని కోరుకుంటున్నాను. అండ్ ఎవరైతే చూస్తున్నారో చాలా థ్యాంక్స్. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. బాయ్.